సమయంలోనే తాను చదువు మధ్యలో ఆగిపోయినప్పటికీ తన ఊరు పిల్లలందరూ మంచిగా చదివి బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఊరిలోనే 1 నుంచి 5వ తరగతి స్నేహితులతో కలిసి దుర్గేశ్వర్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించిండు. చాలామందికి ఆ తర్వాత ప్రభుత్వ హాస్టల్స్కు పేద విద్యార్థుల్ని పంపించడం కోసం శిక్షణనిచ్చి చాలామంది పేద విద్యార్థుల్ని 2006న జి రాజన్న సత్యమ్మల కుమార్తె సంధ్యను వివాహం చేసుకొని దాంపత్య ఆశ శ్వాస ధ్యాస అయిన సంగీతాన్ని విడిచి ఉండలేక నిజామాబాద్కు షిఫ్ట్ అయి మళ్ళీ తన ప్రపంచంలోకి అడుగుపెట్టి తన కెరీర్ను సంగీతం వచ్చి ఇక్కడ కీబోర్డ్ ప్లేయర్గా మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ 2వ ప్రస్థానం ఇటు ఆర్కెస్ట్రా కళాకారుడిగా అటు భజన్స్ కళాకారుడిగా అన్యదా భావించకుండా దయచేసి ముందుగానే నన్ను క్షమించి తక్కువ సమయం తీసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అభివందనం అంజలితోని పంచుకున్న రోజులు అనేకం. ఆయనతో ప్రయాణం చాలా రోజులు చేస్తాం మేము, నేను కానీ రాజు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు
నీ మాటి చురుకుతనం కుటుంబం విహితము విచారం ప్రతి ఒక్కరితో కలిసి భౌతికంగా మీ జాడ దూరమైపోయినా మీ చేత సరిగవలు ఎందరి నోట మెదిలెనో తన కొరకు సేవలెన్నో చేస్తివి నీ సేవని ఎగసి సెలవు తీసుకుంటివి మా చేత ఇంత సేవ చేసుకుంటివి లక్ష్మీబాయి బిడ్డవై అక్షరాల లక్ష్యమై సంయమ తాలివై అందరికీ వెలుగై లక్ష్మీబాయి బిడ్డవై అక్షరాల లక్ష్యమై సంయమ తాలివై అందరికీ వెలుగై ఆదిత్య సుత్తమై సంగీత పొత్తమై ఆశలన్నీ తీరక ముందే ఆరిన దీపమై నీతోటి తిరిగినట్టి కళాకారులెందరో నువ్వేమి జాడ తెలిసి నంది పెట్టుకున్నరే దయలేని దేవునికి మనసు ఎట్లా వచ్చిందో ఈ ఓడు అంజన్నను మాకు దూరం చేసెను మా మంచి అంజన్న మాకు దూరం వెళ్ళిపోయిన అయ్యో మళ్ళీ కూడా కారణమయ్యో అంజన్న ఏ దారి రస్తావయ్యో వెరీ పిటీ మూమెంట్. మనము కళాకారులను ఎప్పుడు ఆహ్లాదాన్ని వచ్చేవాళ్ళం, అందరికీ ఆనందాన్ని వచ్చేవాళ్ళం, అందరూ సంతోషపరిచేవాళ్ళం. కానీ వాళ్ళ మనమే ఏడ్చే పరిస్థితిని అంజలి తీసుకొచ్చిండు. వాళ్ళ కుటుంబానికి కళాకారులందరి తరఫున ప్రగాఢ సానుభూతి మరొకసారి తెలియజేస్తూ సిపిఐ సుధాకర్ అన్నను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ సుధాకర్ అన్న గారిని ఆహ్వానిస్తాను. అంజన్న సంతాప సభలో పాల్గొన్నటువంటి కళాకారులకు, రాజకీయ నాయకులకు ముందుగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చెప్పడానికి ఒకసారి ఒక సేవ చేసేటటువంటి లక్షణం ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిత్రుడు ఇంతకుముందు చెప్పిండు, ఆయన కళ కోసం ఒక విద్యాసంస్థ తన సొంత ఊళ్ళో పెట్టినప్పటికీ ఏదో సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో నిజామాబాద్ రావడం జరిగిందని చెప్పేసి అదొక త్యాగం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఆయన పరిచయం ఉన్న దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం కొద్దిగా ఎక్కువ పరిచయం నాకు. తెలంగాణ ఉద్యమం మనకు తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేవడానికి కారణం ఏదైనా ఉందంటే దానికి కళాకారులు ఆటపాటనే కారణం అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ప్రత్యక్షంగా వీలుంటే సమ్మెలో ఆర్టీసీ చక్రం ఆగిన తర్వాతనే సమ్మెకు ఒక రూపం వచ్చింది ఆనాడు. అంటే కళాకారులు లేకుంటే ఆట పాట మాట
అనేది ఉండదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన సమయం. ఏదైనా ఒక పాట పాడుతున్నారు అంటే మనకి ఎంత అర్జెంట్ పడినా కానీ ఆ పాట అయిపోయినాక నిలబడదామని చెప్పేసి మనిషిని నిలబెట్టేస్తుంది. చిన్న సౌండ్ ఏదైనా వింటే డప్పు సౌండ్ కావచ్చు, డీజే సౌండ్ కావచ్చు, ఒక 10 నిమిషాలు మనిషి కదలకుండా ఒక మైమరిపేటటువంటి లోకంలోకి వెళ్ళిపెట్టేటువంటి పరిస్థితి అది ఒక కళకే ఉందని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఇలా జిల్లాలో అనేక మంది కళాకారులు పనిచేస్తూ ఉన్నారు. దీనికి నేను అనుకుంటా ఉన్నాను, కళాకారులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైనా ఒక సంక్షేమ పథకం తయారు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇలా మానవ జీవితం సంబంధించినటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. మనిషి పుట్టుక మరణం ఈ ప్రకృతిలో ఖచ్చితంగా జరిగేటటువంటి, కానీ మనిషి పుట్టుక తర్వాత ఆయన ఒక జ్ఞానం సంపాదించిన తర్వాత ఈ సమాజానికి ఏం చేశాడు, చివరిగా ఏం తీసుకెళ్ళాడు అన్నదే ప్రశ్న. ఇలా మనం ఇంతమంది ఆయన కోసం వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఆయన మన కోసం పర్సనల్గా ఏం చేశారంటే ఏం చేయలేదు. ఆయన చేసింది తన తోటి వారికి సహాయం చేద్దాము, ఈ సమాజానికి ఒక మార్పు తీసుకొద్దాం అనేటటువంటి ఒక నిశ్చయంతో జీవితకాలం కూడా పనిచేశాడనేది చెప్పుకోగలిగినటువంటి అంశం అని చెప్పేసి తెలియపరుస్తూ, ఏదేమైనా కానీ ఆయన ఆశయం ఏదైతే ఒక సమాజం కోసం పక్కనటువంటి స్నేహితులు కావచ్చు, పక్కనటువంటి కుటుంబాలకు సహాయం చేయాలన్నటువంటి ఒక లక్ష్యం తోటి ఆయన జీవితం అంతా పనిచేశాడు. కాబట్టి ఆయన కోరుకున్నటువంటి ఒక సమాజం కోసం, పక్కన వారికి సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియపరుస్తూ నమస్కారం. అంజన్న వ్యాధిలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్మించినటువంటి నిర్వాహకులకు, మిత్రులకు, కళాకారులకు, మరి అంజన్ అంటేనే అందరి వాళ్ళ పేరు నిలుపుకున్నటువంటి ఒక మంచి అజాత శత్రు అంజన్న. మరి ఇక్కడ ఇందాక మిత్రుడు నాగరాజు గారు చెప్పారు, కళమ్మ తల్లికి కులం లేదు, మతం లేదు, కళాకారులే కళమ్మ తల్లి బిడ్డలు. అంజన్నకు మాకు దాదాపు ఒక 2008 నుంచి మా దోస్తానం. ఆయన గురువు ఎలీషా నెట్పల్లి మరి కీబోర్డ్ ప్లేయర్ అయిన గురువు, ఆయన తీసుకొని వచ్చాడు, మాకు పరిచయం చెప్పించాడు. మా మిత్రుడు గోపి. మేము అప్పటికి తెలంగాణ ధూమ్ధాంలో 2001 నుంచి నేను అక్కడ ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ ధూమ్ధాములు, మరి ఇక్కడ అయ్యప్ప, అమ్మవారు అన్ని ప్రోగ్రాం చేస్తూ ఉన్న సమయంలో పరిచయం అయిండు అంజన్న. మరి తిట్టిన ఒక మాట అన్న నవ్వుకుంటూనే పోయేవాడు, ఏ కోపంతో చేరించుకునేవాడు కాదు. ఆయనకు ఎక్కువ నిద్ర అలవాటు ఉంటుండే, నిద్రపోతుండే. ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా కీబోర్డ్ ఇట్లా కొంచెం సమయం రాగానే నిద్రపోతుంటే నేను తిడుతుంటే అన్న రాత్రి నిద్ర లేదన్న అంటుండే. కానీ చెల్లెను ఒంటరి చేసిపోయాడు అని ఆమె బాధ, ఆమె పేరు మనకు ఇంటిముగట మరి మనిషి లేకుంటే ఎంత బాధ ఉంటుందో, పెద్దవాళ్ళు లేకుంటే ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసాలి. మరి మా గురువు గారు మల్లెలే, మరి పెద్ద గౌరవనీయులు సభాధ్యక్షులు మా శిల్పరి గమన, ఇక్కడ చాలా మంది సీనియర్ కళాకారులు, మరి ఇక్కడ కళ్ళమ్మ తల్లి ముద్దు బిడ్డలు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు అందరూ వచ్చారు. నేను అంచనా చనిపోయినట్టు నేను నమ్మలేదు. నాకు వినోద్ రాజు ఫోన్ చేసాడు. నాకు సంక్రాంతి ఆఫీస్ తర్వాత మరి 3 డే వచ్చిన మండే, ఆ మండే రోజు నాకు పోటీ పడ్డది. నేను జేబీఎస్ పోతున్నా, నాకు 8:30కు వినోద్ రాజు ఫోన్ చేసాడు. ఫోన్ చేయగానే అయ్యో అని చెప్పి నేను నాకు సమయం డ్రైవింగ్ చేసుకుని ఫోన్ మాట్లాడద్దు కాబట్టి ఆయన కాడ కలిసిన వాళ్ళ కాడ మాట్లాడి చెప్పిన తమ్ముడు రాంపూర్ సాయి మరి ఫోన్ చేసి అన్న ఇట్లా మేము దగ్గర దాకా మొత్తం బిడ్డ ఇట్లా అయిందనంటే తమ్మి పరిస్థితి ఇదని చెప్పి నేను రాంపూర్ సాయి చెప్పగానే మళ్ళీ నేను ఫోన్ చేసిన. మరి ఇక్కడ నేను 3 గంటల తర్వాత ఉన్నానంటే అన్న అయిపోయింది, ఆ ఊళ్ళో జాతర జరుగుతుంది, 12 గంటలకే అంతా చేసేసిండ్రు అన్న.
అని చెప్పిండు. అంచనా యాదిలో ఒక ప్రోగ్రాం పెడుతున్నాం అన్నది తప్పకుండా తమ్మి. నేను ఎందుకంటే వాట్సాప్లు యూట్యూబ్లు చూస్తాను, ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ అట్లా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి. మరి సరే తమ్మి మీరు ఏదంటే అది నేను నా సహకారం చేస్తాను. ఇవాళ అంచనా కోసం 100 రూపాయలు కూడా పట్టుకుంటే మరి 5,000 కూడా మా రైలు కోసము మరి విరాళాలు అంటే మనం ఇచ్చేది పెద్ద గొప్ప పైసలు విరాళాల రూపంగా ఇచ్చేది మరి ఆమె అంచనా తీసుకొచ్చి చేయలేము. కానీ ఏదో ఆత్మధైర్యం మా ఆయన దోస్తులు ఆయన కళాకారులు ఇంత శక్తిని నాకు ఇస్తున్నారని ఆమె ఆరోగ్యంగా బతకడానికి ఒక చిన్న శక్తిని ఆమెకు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఈ విరాళ రూపకంగా మరి మేము ఇచ్చేది పెద్ద అమౌంట్ కాదు, పెద్ద లెక్కేం కాదమ్మా. ఇది నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి నీ ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి మనం పేరు అంచనా తీసుకురాలేము. కానీ మీరు ఉన్నవాడిని ఇక్కడ అక్కలు ఉన్నారు, బావలు ఉన్నారు, మరి అక్కడ చెల్లెమ్మ ఉన్నది. కాబట్టి నీ ధైర్యానికి ఆ భగవంతుడు ఇంకా తోడై మేమంతా మీకు ఉన్నాం చేయుతగాలన్న ఉద్దేశంతో ఈనాటి ప్రోగ్రాం చేసి పెట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి మిత్రుడు చెప్పినట్టు ఆర్కెస్ట్రా కళాకారులే కాదు, జానపద కళాకారులే కాదు, మరి వర్ణోదయ ప్రజానాట్య మండలి మరి ఇక్కడ ప్రోగ్రాం చేస్తే అక్కడ ఆయన వచ్చి వాయిస్తుంటే మరి మేము తిరుగుతుంటే కూడా సినిమా పాటలు ఎందుకు చేయమంటే కూడా సినిమా పాటలు మరి ఈ మధ్యలో ఎదిగే టైంలో ఆయన దూరం అయిపోయాడు. మరి అన్ని జిల్లాల కళాకారులతో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. నేను ధూమ్ధాం చేసేటప్పుడు కూడా నాతో మదిపియ నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు 2010-11లో మరి కీబోర్డ్ కూడా పెట్టించిన. మరి చాలా కార్యక్రమంలో నాతోటి 2008-9 నుంచి మాకున్న పరిచయం మాకున్న స్నేహం అసంటుంది కాబట్టి అంచనాను మర్చిపోలేము. ఆయన ఆనవాళ్ళను మనం ఎవరు కూడా మరి విడిచిపోలేము. కొత్త కళాకారులను తీసుకొచ్చి మరి నేను ప్రోగ్రామ్ చేస్తుంటే అన్న స్మృతి అన్న అమ్మాయి మంచిగా వాడుతుంది, మన అప్పుడే ఆ పుష్పసీన్ వచ్చింది, అట్లనే సేమ్ వాయిస్ ఉంటుంది అన్న ఆయన తీసుకొచ్చిండు. కృష్ణ వచ్చాడు, అన్న నీకు పూర్వసం మంచిగా ఉంటాడు, జానపద కళాకారులు సినిమా పాటలు అన్ని వాడతాడు అనుకుంటా ఆ కృష్ణ. అంటే కొత్త కళాకారులను తెచ్చుకుంటూ అంచనా తింటా. ఎక్కడో పోయి సిరిసిల్లలో ప్రోగ్రామ్ చేస్తుంటే ఆడ నంబర్లు తీసుకుంటుంటే ఇక్కడ అవసరం ఉన్నదంటే అలా తీసుకొచ్చి పిలిపిస్తుండే. సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ మరి అదే మరి జగిత్యాల కానీ అన్ని రకాల కళాకారులతో ఆయనకు పరిచయాలు ఉండే మరి ప్రోగ్రామ్ ఉండే అరేంజ్ చేస్తుండే. అంత గొప్ప మనసు ఉండే ఆయనకు. మరి ఆ అంచనా లేని లోటు మరి ఆ కుటుంబానికి మనం తీర్చలేము. మా కళాకారులకు కూడా చాలా లోటు అంచనా లేదు కాబట్టి మరి ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్రమైన ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి పెద్దలందరికీ కూడా మా శిల్పలి గమనకు మరి కోకిల నాగరాజు గారికి, రాంపూర్ సాయి గారికి, మరి అదేవిధంగా కళాకారులందరికీ, సాయి నవోలా మరి పేరున మరి మహేందర్, గోపి చాలామంది కూడా కళాకారులు ఈ ముందు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మించడానికి వారికి నిజంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలామంది అమరులయ్యారు నిజామాబాద్లో. మరి ఇట్లాంటి ఐక్యత ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. ఇదే ఐక్యతను ప్రతి కళాకారుని కూడా మనం అండగా ఉండాలి. ప్రతి కుటుంబంలో కూడా మనం కళాకారులు అంటే వీళ్ళంతా కలిసే ఉన్నారు అన్న విధంగా మనం నిజామాబాదే ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న సభలో మనం అందరం కూడా నిండు మనసుతో నివాళులు అర్పించి వారి మరి సతీమానికి వారి అక్క చెల్లెళ్లకు అందరినీ కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి మరి ముందుకు నడిపించాలని యాద చేసుకుంటూ ఒక చిన్న పాట, ఒక పల్లవి చరణం ఆయన మీద. అందరివాడా అంతనంత దూరం వెళ్ళిపోయినావా, ఎవరు ఏమన్నా ముసి ముసి నవ్వే నీ
ఇది నా నీకు నాయము తిరిగి తెచ్చియగలవా మా జన్మను శాంతి చేకూర్చాలని అలాగే వారి కుటుంబానికి ధైర్యాన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you.
నేను అందరికంటే పెద్దవాడిని, మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు. దాంట్లో నాకు 5 అన్నదమ్ముల్లో 4 అన్నదమ్ములు కట్టుకున్నా. దాంట్లో అంజి నేను తమ్ముడు కాబట్టి అంజా అని పిలుస్తుంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎత్తుకున్నాను కాబట్టి అంజా అని పిలుస్తుంటే చాలా నాకు ప్రియమైనటువంటి, అందరికంటే కూడా ప్రియమైనటువంటి తమ్ముడు ఈరోజు మా అందరినీ విడిచి అనంతలో కాలకి వెళ్ళిపోయాడు. కానీ నేను దాని మీద పెద్దగా మాట్లాడలేను. కానీ అంజన గురించి 2 మాటలు మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి మా పల్లెటూరులోనే చదువుతూ, నాది కూడా పల్లెటూరు చదివే. ఆ తర్వాత ఈ సంగీతంలో అడుగుపెట్టడానికి చిన్న ఆనాడు ఒక 3 పియానో తీసుకొని వాడు ప్రాక్టీస్ చేసి ఆ పియానో వాయిస్తుంటే నేను ఆనాడే ఫిదా అయిన ఫస్ట్ వాడి స్టడీస్ సమయంలోనే. ఆ తర్వాత ఇంత కళాకారుడుగా ఎదుగుతాడని నేను ఊహించలేదు. కానీ కళాకారుడుగా ఎదిగినందుకు నేను చాలా సంతోషపడ్డాను. అందరికీ, కళాకారులందరితోనూ నన్ను పరిచయం చేసినప్పుడు మా పెద్దన్న అంటుండే, మా అన్న అనకపోతుండే, నన్ను మా పెద్దన్న అంటుండే. నేను మాత్రము వాడిని అరే అంజా అని పిలుస్తుంటే. అలాంటి వాడు ఈరోజు కంటి కనబడకుండా ఆనందలోకాల గెలిపాడు. ఇలా నేను అరే అంజాన్ని పిలవడానికి వరకు నా గొంతు సరిపోతలేదు. కావున నేను ఇంతకంటే ఇంకా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి కళాకారులందరికీ, సభకు ఇచ్చేసిన అందరికీ, వారి కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక ఇంతకంటే ఇంకా మాట్లాడలే. చాలా మృదు స్వభావి, చాలా సౌమ్యుడు, మంచి మిత్రుడు. అలాంటి వ్యక్తి చాలా చిన్న వయసులోనే, 46 సంవత్సరాల వయసులోనే హార్ట్ అటాక్ రావడంతో పోవడం. నేను అది ఆ ఫ్లెక్సీ చూసేసి చాలా కొద్దిసేపు అసలు మాట రాలేదు. అంటే ఆయన పోయినటువంటి బాధను వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధను, ఆ బాధను ఎవరు కూడా తీర్చలేరు. కానీ ఈ సందర్భంగా మనమందరం కూడా ఆ భగవంతుని ఏం ప్రార్థించాలంటే ఆయన ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో కళాకారుడిగా దాన్ని మనం కొనసాగించాలని, వాళ్ళ కుటుంబాన్ని మనమందరం కూడా చేయూతగా నిలవాలని చెప్పుకుంటూ ఒక చిన్న పాటతో నేను ముగిస్తాను. గడనివాడి బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక కారణి చేసి గుండెను పోసి నవ్వేవు నీవిందగాలిగా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక
ఉద్యానవనము నేడు ఘనము అది ఏ మరుభూమిగా నీవు నా దేవులే ఒకనాటి ఉద్యానవనము నేడు ఘనము అది ఏ మరుభూమిగా నీవు నా దేవులే కొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది మా సరసవరం అనే ఒక కళా సంస్థ సాంస్కృతిక సంస్థ తరఫున వారికి నివాళులు అర్పిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు. ఈరోజు ఈ స్థాయిలో అందరూ ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఎందుకోసం అంటే తనతో పాటు ఎప్పుడు వెళ్ళకాలం తన కళారంగం స్టార్ట్ అయిన నుంచి కాకముందు నుంచి తన పరిచయము నిజామాబాద్ జిల్లాకి రాగానే నిజామాబాద్ జిల్లా వచ్చిన తర్వాత కీబోర్డ్ ఇంకా స్టార్ట్ చేయకముందు నుంచి కూడా తన అత్యంత ఆత్మీయులుగా నాకు ఏర్పడ్డాడు. ఆ తర్వాత మా ప్రయాణం అంత అయిందా కాదు. అంజన్న ఎక్కడున్నాడు అంటే రాజు దగ్గర ఉండేవాడు. రాజు ఫోన్ వస్తలేదు, ఎవరికి ఫోన్ చేయాలంటే అంజన్న ఫోన్ చేస్తే రాజు ఎక్కడ తెలిసిపోతానని చెప్పేసి అంజన్నకు ఫోన్ చేసేది. అలాంటి అభినవ సంబంధం మా ఇద్దరిది. ఒక దగ్గర పడుకునే వాళ్ళము, ఒక దగ్గర తినే వాళ్ళము, ఒకటే కలిసి కొన్ని సంవత్సరాలు కొన్ని భజన మొత్తం అయ్యప్ప భజన మొత్తం రాజు లేకపోతే అయ్యప్ప భజన క్యాన్సర్ చేస్తాడు, అంజన లేకపోతే అయ్యప్ప భజన క్యాన్సర్ చేసి పోస్ట్పోన్ చేసుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. వీళ్ళ ఆర్కెస్ట్రాలో కూడా ముందుకు వెళ్తున్నాము, మంచి మంచి పాటలు చేస్తున్నామంటే ఇద్దరు కూడా కూర్చుంది అన్న స్టూడియో పెట్టినప్పుడు కూడా అన్న అట్లా కావాలన్నా ఇట్లా చేయాలన్నా ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఇంకా మంచిది కావాలన్నా. కానీ నిజం చెప్పాలంటే తక్కువ టైంలో, అతి తక్కువ టైంలో అద్భుత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అంజన. ఒకసారి అంజనకు ఒకసారి గట్టిగా చెప్పడం చూసి తన మనస్తత్వం ఎట్లాంటిదంటే పాలపొంగు లాంటిది. తన కోపం ఎందుకోసం అంటే దగ్గర నుంచి చూసిన కాబట్టి నేను ఎందుకోసం పాలపొంగు లాంటిది. అప్పుడే కొంచెం కోపం వచ్చినా అప్పుడే తొందరగా నెమ్మదేవాడు. తన మనసు కొబ్బరికాయ లాంటిది. పైన మాటలే కరెక్ట్గా ఉంది, కానీ లోపల మొత్తం మృదుత్వం అంటే ఎంత మృదుత్వం అంటే అంత. మళ్ళా అయ్యో ఒక మాట ఒకసారి కానీ మళ్ళీ తను తీసుకొని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడి వాళ్ళని ఇది చేసేవాడు. అట్లాంటి అంత మంచి మనిషి. నేను రోజు కలిసి చేస్తున్నాం, రోజు పోతున్నాం, రోజు వస్తున్నాం. వ్యక్తిని మనం ఎవరు కూడా ఇప్పుడు ఓడిపోవడం నిజంగా మన అందరికీ బాధ. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ఆ దేవుడు వాళ్ళని కుటుంబం చదువు కూడా ఆయన ఏ సంవత్సరాలు ఉన్నా ఎక్కడున్నా ఆయన ఆత్మ సాధించాలని మనస్ఫూర్తి నిజంగానే నాకు భుజం పైన నిజంగానే బాధపడతారు. ఎందుకోసం అంటే ఎప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నట్టే కూడా మా అంజన రాజు ఇట్లా అట్లా కాదు అని చెప్పేసి నాకు చెప్పిన రోజు కూడా ఎన్నో ఉన్నాయి. తన ద్వారా కూడా నేను ఎంతో డెవలప్ అయినా. ఆయన జీవితంలో ఎప్పటికీ గుణపడుతా. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ జ్ఞానం తెలియజేస్తాను. జోహార్ అంటున్నా. తర్వాత కేక్ అందరూ రెడీ ఉండాలా? నెక్స్ట్ అంజన గారు వచ్చి అందరూ చెప్పారు. ఇక్కడ నుంచి చెప్పాల్సింది ఏం లేదు అనుకుంటున్నాను. డైరెక్ట్ ఎక్కడున్నావో చక్కనయ్యా అంజన్న, ఎక్కడున్నావో చక్కనయ్యా అంజన్న, ఎక్కడున్నావో
మా అంజన్ అవుతాడు. నిజంగా నేను పబ్లిసిటీ నచ్చదు. ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా చేతునిస్తూ నేను డెవోషనల్ సాంగ్స్ పాడేది, సుందరకాండ పారాయణం చేసేది. అన్న మీ వాయిస్ చాలా బాగుంటుంది, సినిమా పాటలు పాడాలి, మీరు సినిమా పాటలు పాడాలంటే అన్నగారు పరిచయం అయ్యాను. ఈ మధ్య ఒక మంచి గాయకుడిగా కూడా ఉంటున్నాను నిజామాబాద్. అంతేకాకుండా నా కీబోర్డు కొనిచ్చిండు, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చిండు, టోన్స్ ఇచ్చిండు, అన్నీ చేయించిండు. చివరి రోజుల్లో నాతో చాలా బాగా క్లోజ్ ఉండి నాకు దూరంగా ఒక రకమైన చుట్టంగా ఉంటాడు. కాబట్టి ఆ చివరి రోజు కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు 2.5 గంటలు అన్నతోటి అన్న నిజంగా సాయంత్రం 6:30 నుంచి నాకు కాల్స్ రావడం నేను తట్టుకోలేకపోయినా. కొన్ని నమ్ముతాను నమ్మరు. ఆ రోజు నడుకుడ వెళ్ళి వచ్చేటప్పుడు మధ్యలో టీ తాగుతున్నాం. టీ తాగేటప్పుడు అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళి స్నానం చేసి అంజనకు ఫోన్ చేసి అంజన స్టూడియోకి వెళ్దామని అనుకుంటున్నాను. చూడండి అంతా గాఢంగా ఉంది. నాకు నిజంగా దేవదేవుల ఆశీస్సులు నిండుగా ఉండాలి, వారి ఆత్మ శాంతించాలి. అక్కయ్యకు మరి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జీవనం కొనసాగాలని దేవదేవులను ప్రార్థిస్తూ ఒకరోజు రాస్తాను కవిత రాసి నేను షేర్ చేసిన వద్దు వద్దన్నాడు. నేను పట్టుబట్టి రాసుకున్నాను అన్న కోసం. ఆంజనేయులు అందరికీ ఆత్మీయులు, ఆంజనేయులు అందరికీ ఆత్మీయులు. అనువైన మాటలు అందమైన జుడపాడు, అనువైన మాటలు అందమైన జుడపాడు. సొంపైన వాయిద్యం చక్కనైన సఖ్యం. నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఒక మార్గం చెప్పుకోవచ్చు. పొగడతలకు లొంగని వ్యక్తిత్వం, ఎంత పొగిడినా చిన్నగా నవ్వుతూ ఉండేవాడు. మంచిని పంచే దాతృత్వం, ఎంతసేపు మంచి చేయడానికి ప్రయత్నించే వ్యక్తి. అన్నా కళాకారులకు నీవు ఇచ్చే ప్రోత్సాహం అదే నీకు కొండంత ఆశీర్వాదం. అన్నా ఇదిగో ఈ ఆశీర్వాదం మీకు అనిపిస్తా ఉందన్నా. కళాకారులకు నీవు ఇచ్చే ప్రోత్సాహం అదే నీకు కొండంత ఆశీర్వాదం. రికార్డు స్టూడియోలో కితకితలు చాలా పాటలు పాడించిన నాతో. ఎంత ఫన్నీగా ఉంటుందంటే చాలా జోక్ చేసేవాడు. టైం చూసి 1:30 అవుతుండే చూస్తాను. పొద్దున 8 గంటలకు కూర్చుంటే 2 అవుతుండే. అన్నం తినద్దా అనుకుంటే, తిందామని అంటుండే, డబ్బులు పెట్టు అనకపోతుండే, ఏమనకపోతుండే, గుడ్లు తెస్తుండే, చికెన్ తెస్తుండే, ఏదో చేస్తుండే. మొత్తం వంట కడుపుండా తినిపిస్తుండే. ప్రోగ్రామ్ అయినాక నెలలు పడగలేదు అంతా కట్టు పెట్టుండేది ఆయనతోటి. రికార్డు స్టూడియోలో కితకితలు, ఈ చేత నోరు నుంచి గుమగుమలు. సంగీత కార్యక్రమాలలో సహకారాలు, కీబోర్డు, సహచరులతో హాస్య సంభాషణలు. కీబోర్డు ప్లే చేస్తూ నవ్విస్తూ ఉంటే నవ్వలేక ఒక్కోసారి కింద పడిన సందర్భాలు ఉన్నాయి. చాలా నవ్విస్తాడు. నేర్చుకోవాలన్న తపన. అన్నా ఈ పాట బాగుందన్నా, మొన్న చెప్పినా నేను దొంగ పోలీస్ పాట బాగుందన్నా, ఆ పూల రంగు ఈ పూల చెక్క అంటే వన్డేలో కూర్చోబెట్టి అన్న ఈ పాట ఖచ్చితంగా వేసినా చూడాల్సిన చెక్ వేయించుకుంటుండే నాతో. నేను చెప్పిన పాటను చెక్ వేయించుకుంటుండే. కరెక్ట్ నన్ను అట్లా అని చెప్పేసి నాకు అనుభవం లేకుండా కూడా అడుగుతూ ఉండేది. సహకారం, కీబోర్డు, సహచరులతో హాస్య సంభాషణ. నేర్చుకోవాలన్న తపన సంగీతం, అందుకు తగ్గ కార్యాచరణ. పని నేర్చుకోవాలంటే ఏదో టైంలో వస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, పొద్దున 5 గంటల నుంచి స్టూడియోలో కూర్చుంటుండే వర్క్. పేమెంట్ ఆయన ఆలోచించే వ్యక్తి కాదైనా, ప్రోగ్రామ్ సక్సెస్ కావాలనే వ్యక్తి. అందుకే ఆంజనేయులు అందరికీ ఆత్మీయులు, అందుకే ఆంజనేయులు అందరికీ ఆత్మీయులు. అంజన్న మీ ఆత్మ సంతోషించాలి, శాంతించాలి. ఆ దేవుదేవుల ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలి. అందరి కుటుంబ సభ్యులపైన కూడా ఉండాలని భావిస్తూ ఎవరైనా కానీ మరణం తప్పదు. కాబట్టి ఆంజనేయులకు జోహార్ అర్పిస్తూ ఎవరైనా కళాకారులు కానీ ఎవరైనా కానీ కళ కోసం కళ కాదంటూ కళ బ్రతుకును మార్చాలంటూ, కళ కోసం కళ కాదంటూ కళ బ్రతుకును మార్చాలంటూ. ప్రజాకళలు అనేది ప్రజల కోసం కాకుండా ఆయన అనేక రకాల కళలకు మరి సంగీతం సమకూర్చేవాడు. BDS మహాసభలో కావచ్చు, అనేక సభల్లో మేము చూసేవాళ్ళం. కానీ వాళ్ళు పలలతో నీ ఆటలు ఆడేము హైలేసా, పెనతో నీ ఉయ్యాలలుగేము హైలేసా. ఇట్లా బ్రతుకు అనేది అలలతోని ఆటలాడుతూ మరి ఉయ్యాల్లో ఊగుతూ తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో మరణం అనేది తప్పదని చెప్పి
కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డొంకేశ్వర గ్రామం ఆంజనేయుడి మా పక్కన ఉన్న నడుపుల గ్రామం. మా క్లాసులో దాదాపు 8th క్లాసులో 100 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. 10th క్లాస్ వచ్చేవారికి అందుకే మేము కొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డాను. కానీ చిన్నప్పటి నుంచి ఆంజనేయులకు గద్దరు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అయితే ఆ రోజు మేము రాత్రి స్కూటర్ మీద నడుపుల నుంచి నిజామాబాద్ రావడం జరిగింది. నిజామాబాద్ వచ్చి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి మేము మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా ఇష్టం. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా ఉంది, కానీ ఇప్పుడు స్టూడియోకి వెళ్తే స్టూడియో చాలా పెద్దగా ఉంది. అంటే వాడు ఇంటికంటే కూడా సంగీతానికే చాలా విలువనిచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పోరాటం చేసినాం. మీరందరూ కూడా పాల్గొన్నారు. ఆంజనేయులు కూడా అనేక పోరాటాల్లో ఉద్యమంలో పాల్గొన్నాడు. కాబట్టి నాకు విజ్ఞప్తి ఏంటంటే మీ కళాకారుల బృందంగా మీ నుంచి మన తెలంగాణ ప్రభుత్వాన్ని మరి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకరిగా కాకుండా మా క్లాస్మేట్స్ అందరం కలిసి మా క్లాస్మేట్ కాబట్టి నేను క్లాస్మేట్స్తో డిస్కస్ చేసి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తిస్తున్నాను. నాకు ఈ అవకాశానికి ధన్యవాదాలు. మధ్యలో వచ్చే మాత్రం కలిసిన తర్వాత ఎవరంటే అందరూ సాగతి అన్న ఈ పాట నేను అన్న మన ఇద్దరం కలిసి ఎన్నడూ పాడలే కానీ ఈ పాట నేను చాలా కానీ అన్నారు బాబు. ఒకటి ఏంటంటే ఎవరు సిబ్బందిగా అయ్యో అధ్యక్ష సిబ్బంది గారు ఎక్కువ మాట్లాడా ఈనాడు అన్యత చేపట్టి ఇంతమంది కళాకారులు ఐక్యమైన కళాకారులు చాలా వెనుకబడి ఉన్నారు. ఏమైతే ఆర్కెస్ట్రా వేరే ఉన్నా మన గొంతు ఒకటే మన పాట ఒకటే మన అందరం ఒకటి కాబట్టి దయచేసి ఒక కమిటీ వేసి ఇలాంటి మీద వాళ్ళకి సాయం కానీ ప్రభుత్వ దగ్గరికి పోవడానికి నాతో మన యోగ ప్రభాకరుడు ఆ హరిదాస్ ఉన్నారు. చాలా పెద్ద నాతో ఉన్నారు కాబట్టి లెక్క మాట్లాడా వేరేప్పుడు మాట్లాడతాను. ఎందుకంటే తోటి కళాకారులు కాబట్టి మనందరం ఒక ఐక్యంగా ఒక కమిటీ వేసి ఇలాంటి సందర్భంగా అందరికీ జోగాలు తెలుపుతూ వాళ్ళకు సాయం కొద్ది సాయమైనా చేసి మనము ఒక కమిటీ చేద్దామని నేను ఇప్పుడు కోరుతున్నా. జయ తెలంగాణ ఒక చిన్న పాట పాడతా. భజనలో ఉన్న మన అంజన్న, భజనలో ఉన్న మన అంజన్న దేవుడు భజన చిన్న పోయరా భజన చిన్న పోయరా భజనలో ఉన్న మన అంజన్న, భజనలో ఉన్న మన అంజన్న దేవుడు చేరుకున్నాడు భజన చిన్న భజనలో ఉన్న మన అంజన్న, భజనలో ఉన్న
మన బంధువులు చనిపోయిన ఎంత దుఃఖం రాదు, ఒక కళాకారుడు ఏంటంటే మనకి ఎంత దుఃఖం వస్తుంది, అంత దుఃఖం వస్తుంది. మన ప్రేమలు అలాంటివి, మన ప్రజల ప్రేమలు అలాంటివి. ఈ ప్రేమ దొరకదు, అన్ని ప్రేమ దొరుకుతాయి కానీ ఈ ప్రజల ప్రేమ దొరకదు. కాబట్టి ఇంకోసారి కూర్చున్నప్పుడు నన్ను నిలవండి, నేను ఏ విధంగా మనం పైకి వెళ్ళి ఈ మధ్యతరగతి కళాకారులను అందరినీ వెనుకబడుతున్నారు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వంతో కొట్లాడి మనకు వచ్చే కోరికలు ఏమిటో నేను మీతో ఉండి నేను అసహాయిస్తాను అంటారు. జై అంజన్న. నా పేరు రాష్ట్ర గంగాధర్, నేను కల్చరల్ కోఆర్డినేటర్గా డిఆర్డీఏ కలెక్టరేట్లో పనిచేస్తాను. కళాకారుడిగా నేను అంజీ అని పిలిచేవాడిని, నాకైనా వయసులో చిన్నాడు కాబట్టి అంజీబాయ్ అని అంజీ అని అట్లా పిలిచేవాడిని. నాతో చాలా కార్యక్రమాలు చేసింది అంజన. సో అందరూ అంజన గురించి మాట్లాడుతారు కాబట్టి నేను అది మాట్లాడదలుచుకోలేదు. అంజన మరణం అనేది చాలామంది కళాకారులకి ఒక కనువిప్పు లాంటిది. ఎందుకంటే 45 ఏజ్లోనే ఆయనకు 2 సార్లు గుండె పరిస్థితి వచ్చింది అని అంటే కళాకారులు ఎంత డ్రెస్లో ఉంటారనే దానికి ఒక మంచుతనం. దయచేసి చనిపోయిన తర్వాత మనం సంతాపాలు పెట్టి పాటలు పాడి ఈరోజు ప్రోగ్రాం అయిపోతే మర్చిపోతుంది. కానీ బతుకున్న వాళ్ళని కూడా బతికించుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే చాలామందికి కళాకారులు రాత్రి పూట ప్రయాణం చేస్తారు, తెల్లందాకా పాటలు పాడతారు, కీబోర్డులు వాయిస్తారు, రిథమ్ బ్యాండ్లు వాయిస్తారు, డోలకు వాయిస్తారు, డప్పు కళాకారులు ఉంటారు. సరే ఆంజనేయులు అంటే మనందరికీ మాకు ఇటు జానపద కళాకారులకు, ఇటు భజన కళాకారులకు, ఇటు ఆర్కెస్ట్రా కళాకారులకు అందరికీ అనుసంధానం ఉన్న వ్యక్తి కాబట్టి ఓకే. పాపం ఒక మారుమూల గ్రామంలో ఉండే డప్పు కళాకారుడు ఉంటాడు, ఆ రోజు ఎట్లా ఆయన గురించి కూడా ఇంతే ఆలోచన చేయాలి. ప్రతి కళాకారుడు భజన కళాకారుడు ఉంటాడు, తాళాలు కొట్టాడు, ఆయన పాపం ఎక్కడో ఉంటాడు మూలకు, ఆయన గురించి కూడా ఆలోచన చేయాలి. దాని గురించి కూడా ఇంతే గొప్పగా ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. మేము ఒక 5-6 కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు వెరీ స్టార్టింగ్ పేరు చెప్పను, అందరూ జిల్లాకు సంబంధించిన కళాకారులు మాట్లాడుకున్నప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే. మన నిజామాబాద్ జిల్లా తెలంగాణ తీసుకున్నాం, మీడియాలో ఉందా, మన నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాలన్నింటికీ కూడా ఒక ఆదర్శంగా నిలవాలంటే మనకు ఒక కళాకారుడికి ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి కావు కావని వాళ్తాయి. అలాంటిది మనకు ఒక కళాకారుడికి నష్టం జరిగిందంటే మనం అందరూ కూడా మంచిగా రూపాయి కానీ ఆ కుటుంబానికి చేయి తీద్దామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది.
సో ఇప్పుడు కూడా సపోర్ట్ గట్టిగా. సో ఇది మందికి చెప్పడం కోసం కాదు, వారు కూడా పాటించి రేపటి రోజు కళాకారులకి వాళ్ళ ఆదర్శంగా నిలవడం కోసమే. మేమేదో చెప్పుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని అనుకోలేదు, దానికి మీరందరూ మద్దతు చేయలేదు. మేము అందరం ప్రేమతో ఇచ్చినాము, ఆ కుటుంబానికి సహకారం చేయాలనుకున్నాము, చేస్తాం. ఈ రోజుతో ఈ కథ ఒడవదు. దయచేసి గుర్తుపెట్టుకొని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. దాసన్న తర్వాత నరసన్న వీళ్ళందరూ గ్రూప్లో పెట్టిరు. కొన్ని డిమాండ్స్ మన గవర్నమెంట్ని అడగాలి. కళాకారులకి పెన్షను, కళాకారులకి బీమా, ఇన్సూరెన్స్, ఇవన్నీ విషయాలు మాట్లాడేది ఉంది ఈ మీటింగ్ తర్వాత. దయచేసి ఇది అయిపోతేనే మనం కార్యక్రమం అయిపోయిందని దయచేసి అనుకోకండి. ఈరోజు ఎంత బాగా జాగ్రత్తగా నాకంటే ముందొచ్చి కూర్చున్నారో అట్లనే ఆ రోజు కూడా కళాకారుల సమస్యలు మాట్లాడడానికి కూడా ముందొచ్చి కూర్చోవాలి. ఆ రోజు గొప్ప విషయం. ఈరోజు ఎవరైతే స్పాన్సర్ చేసిరో, ఒకరు 500 ఇచ్చిరా, 2000 ఇచ్చిరా, 5000 ఇచ్చిరా, 10,000 ఇచ్చిరా, ఇది ముఖ్యం కాదు. రేపు కళాకారుడు చచ్చిపోయిన తర్వాత సంతాపం చేసేదానికంటే కళాకారుడు బతకడం కోసం ట్రై చేయడమే గొప్ప విషయం అని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక టైం ఎక్కువైంది కాబట్టి నేనే లేట్ వచ్చిన కాబట్టి మరొకసారి క్షమాపణ కోరుకుంటూ ఒక పల్లవి చరణం వాడేసి నేను కార్యక్రమాన్ని నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కార్యక్రమ నిర్వాహకుల్లో నాతో పాటు సహచరులుగా పనిచేస్తున్న పెద్దలు, అలాగే చాలామంది భజన కళాకారులు పెద్దలు వచ్చారు, ఆర్కెస్ట్రా నుంచి వచ్చారు, మా మల్లన్న గారు, దాసన్న గారు, శిల్పలింగమన్న గారు, చాలామంది సీనియర్ కళాకారులు వచ్చారు. వారందరూ కూడా మరొకసారి కళాకారులందరికీ కళాభివందనాలు. వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ, ఈ సమాజాన వెలుగు పంచే క్రాంతి రేఖలారా, రచయితలు, గాయకులు, నృత్య కళాకారులు, నటులు, వ్యాఖ్యాతలు, వాయిద్యకారులు, ఎందరెందరో మహానుభావులు ఎందరెందరో మహానుభావులు, వివిధ రంగాల కళాకారులు, వివిధ రంగాల కళాకారులు, వందనాలు మీకు, అభివందనాలు మీకు, కళాభివందనాలు, శిరసాభివందనాలు, వందనాలు మీకు, అభివందనాలు మీకు, కళాభివందనాలు, శిరసాభివందనాలు. కలం పట్టి కవిత రాసే రచయిత మదిలోన విడలేని భావాలు విరిసే జగతిలోన. ఒక రచయిత ఉంటేనే కాదు, ఇక్కడ కళ పెన్ను పట్టుకుంటాడు, పేపర్ ఇక్కడ ఉంటుంది, కానీ ఆయన దిమాకు దునియా అంతా తిరిగి వస్తుంది, మొత్తం ఆలోచనలు. కలం పట్టి కవిత రాసే రచయిత మదిలోన విడలేని భావాలు విరిసే జగతిలోన. గలం విప్పి పాట పాడే గాయకులలోన మేళవించి కూర్చిన సుమస్వరాల జడివాన. నవరసాలు పలికే అభినయములోన, నవరసాలు పలికే అభినయములోన, పులకరించు పరిమళాలు జనుల మేనులోన, జనుల మేనులోన. వందనాలు మీకు, అభివందనాలు మీకు, కళాభివందనాలు, శిరసాభివందనాలు, కళాభివందనాలు, శిరసాభివందనాలు. నయనానందము గొలిపే నీ నాట్యములోన. ఇక్కడ మనం కళాకారుడు డాన్స్ చేస్తుంటే సూచకుడు ఏం చేస్తాడు, కింద కాలుగొడతాడు. నందనమై నర్తించును పాదం శృతిలోన, వివిధ శైలిలో చేసే ధ్వని అనుకరణములోన. ఇక్కడ మమ్మీ రాజుగారు మిమిక్రీ చేస్తుంటే కింద కూర్చున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. విశేషమైన ఆనందం మా అందరిలోన, ఉర్రూతలు ఊపే వాయిద్యములోన. ఇదంతా ఒకేటైతే ఇది నేను రాసిన పాట. ఇది జనాల తరపు నుంచి రాసిన. మరిపిస్తున్నారు వినోదపు బిందువులోన, ఆకలి ఆలాపనలే మీ
కరివేపాకైనారు మా ప్రోత్సాహములోన వెతలున్నవి ఎన్నో మీకు వేదిక తెరచాటునా వెతలున్నవి ఎన్నో మీకు వేదిక తెరచాటునా చేయాల్సిందెంతో ఉంది మా చేయుటలోన మనందరి చేయుటలోన వందనాలు మీకు అభివందనాలు మీకు కళాభివందనాలు శిరసాభివందనాలు కళాభివందనాలు శిరసాభివందనాలు కళాభివందనాలు పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని మీకెత్తుకోగానే ఒక నాట్ ఓన్లీ మన జిల్లా వేరే జిల్లాల నుండి కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ వంతుగా సాయం అందించినటువంటి వారందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని మీ జిల్లాలో కూడా కొనసాగించి కళాకారులందరికీ అండగా ఉండాలని సీనియర్ కళాకారులందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే నిజామాబాద్లో ఆర్గాన్ వాయించడంలో మొదటి స్థానంలో ఉన్నాడు మన అంజన్న. ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే యవ్వనం ఊహించక ముందే అందరికంటే ముందే మన దూరం అయిపోయింది అంజన్న. తోడుగా మాతో ఉండి నీడలా మాతో నడిచి చెంత విడి వెళ్ళినావా అంజన్న. నీ జ్ఞాపకాలు మరవాలేవేవో అన్న. ఎందుకంటే చాలా చిన్న వయసు మానవ జీవితంలో శిశువు బాల్యము యవ్వనము వృద్ధాప్యం అనేటువంటి దశలు ఉంటే యవ్వనం పరిపూర్తి కాకముందే మన నుంచి దూరమైంది కాబట్టి అందుకే విషాదము బాధ దుఃఖం ఇటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి ఘటన మరి ఎవరికి రాకూడదని చెప్పి ఆశిద్దాం. అదేవిధంగా ఈ సందర్భంగా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారుల కోసం ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. అంతేకాదు ఈ కళాకారులు ఎవరైనా ప్రమాదం కానీ అనారోగ్యంతో మరణించినా ఆ కుటుంబానికి కనీసం ఒక 15 నుంచి 20 లక్షలు ఇచ్చే ఆదుకోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం అడుగుదాం. అంతేకాదు ఈ కళారంగంలోనే అనేక సంవత్సరాలు పనిచేసి వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా కనీస పెన్షన్ ఇచ్చే విధంగా తగు విధంగా స్పందించాలని చెప్పి కళాకారులందరి తరఫున మనం కోరుకుందాం. అట్లాంటి కార్యక్రమానికి అరుణోదయ మేము ముందే ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ అరుణోదయ తరఫున అంజనకు కూడా ఒక పల్లవితో నివాళి అర్పిస్తాం. ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఒక సొంత అన్నయ్య ఏ విధంగా ఆ అన్న కంటే మేము కూడా పెద్దన్నలని భావించి మమ్మల్ని ఎప్పుడైనా శిల్పలింగం నన్ను కానీ ఇంకా నాగరాజు పై కనుక రాంపూర్ సార్ కానీ మనకు చాలా ఉంటాం. మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటామని చెప్పి ఈ వీక్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్గాను వందనాకు వందనాలు రన్నో మా వందనాలు రన్నా.
అందుకే మరి అంజన్ గారికి మరొకసారి స్నేహం అనేది ఎలా ఉండాలి. నేను చేతికి వచ్చినప్పుడు అంజన్ గారు అనేది అన్న నువ్వు ఈ పాట వాడు బాగుంటుంది అని అనేది ఆయన. స్నేహం అనేది ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు ఎవరికైనా సర్కారు ఉద్యోగం ఉంటే 5-6 రోజుల దాంట్లో స్నేహం చేస్తారు, ఆడికి ఎవరు కనపడాడు. స్నేహం అనేది ఎట్లా అంటే కళ్ళు కనుక కాట్ల దాంట్లో ఉండాలి ఇట్లనే. దీని మీద జయరాజన్న గారు రాసిన పల్లెచ్చడం ఒకటే వాడత టైం 2 నిమిషాలు అయిపోయినా నీలి జెండా ప్రోగ్రాంలో నాతో ప్రయాణం అంజన్నది 5 సంవత్సరాలు. నాకు ఎక్కడ అంబేద్కర్ స్టాచ్యూ డెకరేషన్స్ ఉన్నా ఈ నీలి జెండా ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా నా వెంటనే ఉండి సౌండ్ పెట్టుకుంటూ ఆర్డర్ పెట్టుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు జర్నీ చేసినటువంటి అన్న. నిజంగా ఆ రోజు రాంపూర్ సాయిలో ఫోన్ చేసి తమ్ముడు అంజన్న లేని తమ్ముడు అని చెప్పాలని, అరే అంజన్న ఇంత తొందరగా మిస్ అయిందా, మా అందరూ ఇంత తొందరగా మిస్ అయిందా, నా పక్కన ఒక వ్యక్తి ఇంత తొందరగా మమ్మల్ని విడిచిపోతున్నా అని చెప్పని చాలా నాకు అప్పుడు భరోసానిచ్చి తమిళే ఇక్కడికి రావడానికి ఒక రకమైనటువంటి కారణమైంది అంజన్న. తర్వాత మేము షిఫ్ట్ అయినటువంటి గౌతమ్ గారికి అక్కడ ఉన్నటువంటి చిన్న అన్న ఎట్లుంటున్నా నేను ఇక్కడికి వెళ్ళి రా అని చెప్పాలని ఇప్పుడున్నటువంటి రూమ్ నేను చూపించినటువంటి రూమ్ అది. మా తమ్ముడు మా కొండాపూర్ తమ్ముడు ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడ నుంచి రా అని చెప్పాలంటే అక్కడ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి మేము పక్కనే ఉన్నాం కాబట్టి నిత్యం కలుస్తుంటే బాలాపిట్టి అంటే అంజన్న అంటే బాలాపి అన్నట్టు మాకు ఉంటుండే. కాబట్టి అన్న కోల్పోవడం, అన్న ఆల్రెడీ ఇక్కడ ఇలా లేకపోవడం అనేది నిజంగా దిగ్భ్రాంతిలో చేసినటువంటి విషయం. కాబట్టి అన్నను ఎప్పుడు మనం మధ్యలో తెలుసుకుంటూ అన్నలాంటి వ్యక్తులకు ఇంకా ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఏమున్నా ఇంతకు రాష్ట్రాల్లో చెప్పినట్టు బిఫోర్ మనం స్పందిస్తే వాళ్ళని కాపాడుకునేటటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడసి జంట విడి వెళ్ళినావా మాయన్న, నీ జ్ఞాపకాలు మరువాలేమే అంజన్న. తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడసి
అంచనాకి ఇట్లా అయింది అంటే నిజంగా నేను ఎంత బిజీ ఉన్నా కూడా నా మనసు ఇట్లా తట్టుకోలేదు. ఎంత బాధ అనిపించింది అంటే అసలు అంటే మన కుటుంబంలో ఒక మనిషి చనిపోతే మన కుటుంబంలో కాలం చేసే మనిషి ఎంత బాధ అనిపిస్తుందో అంతకు రెండింతలు. ఎప్పుడు పోవాలా, ఎప్పుడు చూడాలా, ఎప్పుడు పోవాలా. ఎందుకు చెప్తున్నా అంటే మనది ఒక మంచి కుటుంబం. ఈ కుటుంబాన్ని మనం ఎప్పుడు ఇట్లే కలిసి ఉందాం. కానీ ఎంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మా రిజం ప్లేయర్లు మమ్మల్ని కూడా గుర్తిస్తున్నారంటే చాలా సంతోషం ఉన్నది. వెనుక ఎంత కష్టపడతామో అనేది మాకు కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి పాట వినాలా, ప్రతిదీ వాయించాలా, కరెక్ట్ బిట్ వర్క్ చేయాలా. ఏదైనా మీరందరూ మీ సింగర్లందరికీ కళాకారులందరికీ పాదవందనాలు తెలుపుతున్నా. అంజన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు చాలా ఎంకరేజ్ చేసింది. నాకు అంటే నేను కళాకారుడిగా బయటకు వచ్చినప్పుడు అంజన్నకు ఖచ్చితంగా నివాళి అర్పించాలని నాకు ఈ రోజు కూడా ఎంత బిజీ ఉన్నా నేను పరిగెత్తుకుంటూ వచ్చిన. నా ఆతృత పోవాలా, చూడాలా, ఉండాలా, పార్టిసిపేట్ కావాలా అది. కాబట్టి మీ కళాకారులందరికీ నా నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకు తెలియజేస్తున్నా అంటే మమ్మల్ని ఇలాంటి పరిస్థితి రేపు ఇంకొకరికి రావచ్చు. ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా మనం ఇక్కడ రాసుకొని రాలేదు. కాబట్టి పరిస్థితి ఎదురైతే మనమందరం కలిసికట్టుగా మీరందరూ మా ఎంబట్టి మేమంతా జూనియర్స్ చిన్నప్పటి నుంచి మీరంతా సీనియర్లు కాబట్టి మీ పెద్దలందరూ గమనించి అందరినీ కలుపుకొని ఈ విధంగానే ముందరికి సాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మళ్ళీ అడిషనల్గా కొందరం మంచి ఒక చేసి సహకరించుకున్నాం తప్ప ఆయన పేరు మీద పంపించిన ఒక్క రూపాయి కూడా పక్కకు పోద్దని ముందే నిర్ణయించుకొని దాన్ని అక్షరాలు అమలుపరిచింది రాంపూర్ సాయికి నిజంగా కళాకారులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ఒక మహాయజ్ఞం లాగా నెల రోజుల నుంచి ఫోన్ ఒక చిన్న 200 రూపాయలు పంపినా కానీ అందులో మెన్షన్ చేసినాం. 500 రూపాయలు పంపినా వెంటనే ఆయన పెడుతూ మళ్ళీ ముఖ్యంగా దీనికంటే ముందు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది సావు రోజు జీజీ నడుపులకు వెళ్ళి అక్కడనే అప్పటికప్పుడు మన అష్టగంధర్వులు వీళ్ళందరూ టీం అందరూ వెళ్ళి ఒక ఫండ్ కలెక్ట్ చేసి 18,000 చిల్లర రూపాయలు అక్కడనే వాళ్ళ కుటుంబానికి అందించారు. సో ఆ రోజు మేమందరం వెళ్ళలేకపోయినా వెళ్ళిన కళాకారుల సోదరులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా మనం చెప్పట్లేదు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా విషయం లేకపోతే మీలో అంజన లేనంటే వాస్తవం చెప్తున్నాను. వాస్తవాలే మాట్లాడుతున్నాను. ఎవరి దగ్గర కలిసిన వాస్తవాన్ని అక్కడికక్కడే మాట్లాడుతున్నాను. జోహార్ అంజన్న, జోహార్ అంజన్న. ఒకసారి మెదడులో ఒక నరం పనిచేసింది. ఆ నరము ఈ మెదడులో ఉన్నటువంటి ఒక్కొక్క మెదడుల నుంచి ఒక్కొక్క నరాన్ని సేకరించి నా మెదడులో పెట్టుకొని ఈ ప్రోగ్రాన్ని అరేంజ్ చేశాను. ఇది నాది కాదు. ఇక్కడ నా వెనకాల ఉన్న నా ముందున్న ప్రతి ఒక్కరు దాదాపుగా ఎందుకనంటే వీళ్ళ అనుభవాలు పంచకపోతే మేము ఇక్కడ ఉండలేము. వీళ్ళ అనుభవాలను చూడకపోతే, వీళ్ళ పాటలు వినకపోతే, వీళ్ళ మాటలు వినకపోతే రాంపూర్ సాయి ఇక్కడ ఉండలేడు. ఇక్కడ మైకు పట్టలేడు, మాట్లాడలేడు. నాకు జన్మనిచ్చింది అమ్మ నాన్న అయితే నా కళను ప్రోత్సహించి నన్ను ఇంతవరకు తెచ్చింది రాంపూర్ సాయి బ్రాండ్గా మార్చింది వీళ్ళంతా. వాస్తవం ఇది. ఇప్పుడు దాదాపుగా మా సాయిధరన్న కావచ్చు, మా బాబు మల్లన్న కావచ్చు, ఆర్టీ సిన్న కావచ్చు, దాసన్న కావచ్చు, కోకిల నాగరాజన్న కావచ్చు, అష్టగంగాధర్ సార్, అష్టగంగాధర్ ద్వారానే నేను ఇక్కడికి వచ్చినా నేనైతే అనుకుంటా. అష్టగంగాధర్ సార్ కావచ్చు, గోపన్న కావచ్చు, మా శిల్పలింగం అన్న, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నా తర్వాత జూనియర్ చిట్టిబాబు మహేందర్ కూడా ఒక హోటల్లో పనిచేసిన 4 ఏళ్ళు ఆటో నడిపించిన ఇక్కడ ప్యాసింజర్. అప్పుడు నేను నడిపించినప్పుడు 5 రూపాయలు. నా కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచాలా, నా కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచాలా అనే కోరికతో కుటుంబాన్ని ఉన్నారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నో ప్రాబ్లం. కానీ నాకు చిన్నప్పటి నుంచే నాకు ఏం అలవాటు అంటే సమాజానికి మనం ఏం సమాధానం చెప్తాము. పాటగాడంటేనే సమాజానికి సమాధానం, కానీ సమాజానికి మన సేవలు ఖచ్చితంగా అందిస్తాం. అందరం చేసేది ఏంటి అని అంటే పాట పాడినా పాట రాసినా సమాజానికి వెళ్ళిపోతుంది. కానీ కళాకారుడు చచ్చిపోతే ఇవ్వడు కూడా దగ్గరికి రాదు. మన అందరికీ తెలుసు, ప్రోగ్రామ్ చేస్తాం. ప్రోగ్రామ్ చేసిన తర్వాత అడ్వాన్స్ కొంచెం తీసుకుంటాం. ఆ అడ్వాన్స్ అయిపోతుంది. ప్రోగ్రామ్ అయిన తర్వాత మిగతా పైసలు రావడానికి నానా తిప్పలు పడతాం. ఎంటికలు రాలిపోతాయి గుండు మీద.
రాళ్ళు తయారాలే, అది మనం సమాజానికి ఇస్తున్నాం. కానీ మనం ఎందుకు ఏకమైతలేము, మనం ఎందుకు సహాయపడతలేము? మన దగ్గర డబ్బు లేదు కావచ్చు, అప్పు చేసైనా ఇచ్చిండ్రు చాలా మంది దగ్గర డబ్బులు లేవు. అప్పు చేసైనా కానీ నా కళాకారుడికి నేను సాయం కావాలా, నేను బతికినప్పుడు సాయం లేకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత నా సాయం అందించాలని ఒక కోరికతో చాలా మంది పంపించిన. ఇది మార్గం పడ్డది. దయచేసి మా సీనియర్లకు, మా అందరూ సార్ మీరు అక్కడ కాదు, నేను ఎప్పుడు చేసింది కాదు, మనం అందరం ఎత్తుకొని పని చేద్దాం. మన కళాకారులకు ఇప్పుడు దాదాపు 1,00,000 20,000 రూపాయలు 30,000 రూపాయలు అన్నకు సాయం అందుతుంది. నేనేమంటున్నంటే 20,000 అందినా సరే, 50,000 అందినా సరే, కానీ చేద్దాము. మనం ఎవరికి అడగద్దిగా, ఏ నాయకులను అడగదలుచుకోలేము. మేము అందరం నిర్ణయం చేసుకున్నాం గట్టిగా. వేదికను ఎట్లా నడిపించాలా, సభను ఎట్లా నడిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి రూపాయి తీయద్దు అని లక్ష్యం పెట్టుకున్నాం. ఒక్క రూపాయి తీయద్దు, చిల్లర 6 రూపాయలు, ఆ 6 రూపాయలతో సహా వాళ్ళ భార్యకు ముట్టాలని నిర్ణయం చేసుకున్నాం మేమందరం. మరి వేదిక నడవాలి కదా, దీనికి అన్నం కావాలా, అర్చనలు దూరంకి వెళ్తారు, భోజనాలు కావాలా, వేదిక కావాలా, ఫోటో కావాలా, ఫ్లెక్సీలు కావాలా, దానికి ఉన్న పువ్వులు కావాలా, పూల దండ కావాలా, దానికి ఉన్న అక్కడ అగరబత్తులతో సహా ఎట్లా చేద్దాము అనుకున్నప్పుడు ఆ గ్రూప్లో చర్చ జరిపినప్పుడు టక్క 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 ముందుకు వచ్చింది మా వాళ్ళంతా. చాలా అద్భుతంగా ముందుకు వచ్చి అప్పటికప్పుడు వేదిక తయారు చేసుకున్నాం. ఇలా ఈ వేదిక మీద కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అంజన్న యాదులు తన ఆత్మకు శాంతినిస్తున్నాం. ఇలా ఒక్కలే కాదు, సకల కళాకారులు, ఇందులో భజన కళాకారులు ఉన్నారు, జానపద కళాకారులు ఉన్నారు, అయ్యప్ప కళాకారులు ఉన్నారు, ఆర్కెస్ట్రా కళాకారులు ఉన్నారు, ఎర్రజెండా పార్టీ CPM CPI, మరి అదేవిధంగా అరుణోదయ ప్రజానాట్య కళామండలి ఎన్ని కలిసి పనిచేసినాయి. జానపద కళాకారులే చేసుకున్నారు. వాస్తవాన్ని చూసుకోండి ఎంతగా. కానీ ఇంతమంది కలిసి ఒక్క వేదికను తయారు చేసుకున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం ఒకసారి గుర్తు. ఇది వాస్తవం. ఈ వేదిక అయితే తయారు కాదు. ఎందుకనంటే మన కళాకారులు కలవరు. మన కళాకారులు అంతా గొప్పలు. మైక్ పట్టుకుని ఎవడైనా గడ చూస్తాడు, అది అందరికీ తెలుసు. నాకు నేనే గొప్పని అనుకుంటా, నీకు నువ్వే గొప్పడు అనుకుంటావు. అది కళాకారుల్లో ఉన్న దరిద్రమైన లక్షణం. ఎదుటోడు నాకంటే గొప్పడు అనుకున్నప్పుడు నువ్వు గొప్పడు అవుతావని నేను అంటున్నాను. పేరు కోసం తన్లాట పడద్దు. నువ్వు పని చేసుకుంటా వెళ్ళిపోతే నీ పేరు వెనకాల నేను పట్టుకొని సముద్రం అలలు ఎట్లయితే ఉరికెత్తది. అది పేరంటే. నా ఆశయం నిజంగా నేను అనుకున్నది ఇది జిల్లా స్థాయిలోనే కాదు, స్టేట్ స్థాయిలో రికార్డెడ్. గుర్తుపెట్టుకొని స్టేట్లో ఏ కళాకారులు చచ్చిపోయినా ఇట్లా చందాలు చేసి కేవలం కళాకారులే చేసి ఎక్కడ ఇవ్వలేదు. మన నిజామాబాద్ నుంచి పురుడు పోసుకున్నది. నిజామాబాద్ ఆదర్శ జిల్లాగా మారుతుంది తెలంగాణకు. ఈ విషయంలో నాకు చాలా మంది ఫోన్ చేశారు జిల్లాల నుంచి, అరే మీరు బాగా చేస్తున్నారబ్బా, ఇప్పటి వరకు ఎవరు చేయలేరబ్బా, ఎంత అద్భుతంగా చేస్తున్నారా, మనల్ని మనం గుర్తించుకోవడం అంటే మామూలు విషయం కాదబ్బా అని చెప్పేసి చాలా మంది నాకు కాల్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడున్న వాళ్ళకు మా టీం నిజంగా పేరు మర్చిపోతే దయచేసి ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. మీ పేరు మీకు ఉంటుంది. పేరు మర్చిపోతే నేను అందరి పేరు చదవాలంటే నాకు చాలా ఇబ్బంది. కాబట్టి ఈ వేదిక మీద ఉన్న ఇందాక సాయిబాబు చెప్పినట్టు నిజంగా ఆయన ఒక రిథమిస్ట్ అంజన్న. మా కళాకారులకు మేము మైక్ పట్టుకొని ఇక్కడ వేదిక మీద ప్రజల ముందు మాట్లాడతాం, పాట పాడతాం కాబట్టి మాకు పేరు అద్భుతంగా వస్తుంది. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకు నిజంగా పేరే రాదు. మేము సింగర్లో మారుతాం, డాన్సర్లో మారుతాం. నేను ఒక అర్ధగంట వాడతాం, తర్వాత ఏం చేస్తాం, సార్ పడతాడు, అష్టాగంట సార్ అర్ధగంట, తర్వాత మహేంద్ర పడతాడు, తర్వాత పోతున్న నాగలు పడతాడు, తర్వాత దాసన పడతాడు, తర్వాత మల్లన్న ఆర్టిస్ట్ అనమాట. కానీ వీళ్ళందరికీ కలిసి కొట్టేది వాళ్ళే. మాకు రెస్ట్ ఉంటుంది కానీ మాకు అద్భుతమైన వాళ్ళకంటే ఇంకా పేరు వస్తుంది, కానీ వాళ్ళకి పేరు రాదు. వాళ్ళు తెర వెనుక మనుషులు. అసలు ఈ అన్నకు ఇలా పురుడు పోసుకున్నందుకు ఏ కాలం కలిసి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏ గడి ఎక్కడికెళ్ళి నువ్వు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సక్సెస్ చేసినందుకు అన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ముఖ్యంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని దీన్ని ఒక మనము మంచి వేదికను నడిపించే ప్రయత్నం చేస్తున్నాం, ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నాం. దీన్ని అసలు ఆపద్దు, ఇక ముందు కూడా నడిపించేయాలా అని చాలామంది అంటున్నారు. ఇంకో చిన్న విషయం, నేను ఒక విషయం చెప్పాలా. నేను అతి చిన్న వయసున్న దాదాపు నాది 40 ఏజ్.
చాలా నేనేమంటున్నానంటే ఆష్ట గంగాధర్, రాంపూర్ సాయి, డబ్బు రాజు, డీజే మహేష్, సింగర్ మహేందర్, మీనా, తిరుమల సింగర్, పోషన్న సింగర్, ప్రవీణ్ డాన్సర్, నిహారిక సింగర్, చిట్టిబాబు, ప్యాడు శ్రీనివాస్, పొగర్ సంజు, చిక్కీ సింగర్, డోలక్ దుషంత్, సాయి లవోలా, క్రాంతి లక్క, శివ కీబోర్డ్, కామారెడ్డి నుంచి వాళ్ళ పేరు తెలియదు. మరి వాళ్ళు వాడి రమేష్, సౌండ్ అరుణ్, రణధీర్ కీబోర్డ్, శంకర్ సింగ్ తబలా, నిత్య టెంట్ హౌస్ వేణు, ప్యాడు సాయిబాబా. 25 మంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 25 మంది తక్షణ సాయం చేసిన వాళ్ళు అక్కడ సాగు ఖర్చుకొని పసుల శ్యామ్, చిట్టిబాబు, ఇందూర్ యువత, సాయిబాబు, స్వప్న కామారెడ్డి, రాజమణి సింగ్, నిజాం సాగర్, దివ్య సింగర్, రాజేందర్ చిన్న మెండోరా, సింగర్ కోమల జ్యోతి కరీంనగర్, మానస నసరుల్లాబాద్, డోలక్ ప్రభాకర్ అన్న, రేలారే గోదావరి, ముత్తకుంట మహేష్ రెడ్డి, సాబావత్ గోపాల్, సుమన్ సింగర్ ముబారక్ నగర్, గిరకత్తుల రమేష్, మంగళి తిమ్మప్ప, జోగు వెంకట నర్సయ్య, కొమ్ముల శ్రీశైలం, ప్రశాంత్ రెడ్డి గూపన్పల్లి, పీడిఎస్ ఉద్యమకారుడు సుమనన్న ఆర్మూర్, మరి అదేవిధంగా సింగర్ నవీన్, సాగర్ గన్పూర్, కలవేని రాణి, గడ్డం రాజశేఖర్, రాజోజు మధు, సింగర్ నరేష్ సిరికొండ, సంకటి రాజేశ్వరి, స్రవంతి సింగర్, సింగర్ రాము పటేల్, శ్యామ్ పటేల్ రాంపూర్, సింగర్ బీర్యా నాయక్, సింగర్ లక్ష్మణ్, సింగర్ సాయి ఆదిత్, సింగర్ రాజు డెవోషనల్, సింగర్ ఉదయ్ కిరణ్, సింగర్ నాగయ్య నిర్మల్, ఆకుల మహేందర్, మా తమ్ముడు సాయిబాబు అంటాడు, చిన్నమ్మ కొడుకు వాడికి చెప్పగా వాడు తక్షణ సాయం అందించాడు సాయిబాబు, కీబోర్డ్ కృష్ణ, డోలక్ బాలరాజు, దొనకంటి ఉమాపతి భజన సింగర్, సింగర్ బబ్లు అయ్యప్ప, డోలక్ యాదన్న, ప్యాడ్ వేణన్న, శంకర్ గౌడ్ సింగర్, మరి అదేవిధంగా సింగర్ వేణుగోపాల్, మనోజ సింగర్, సమత డాన్సర్, సతీష్ డాన్సర్ మాస్టర్, సింగర్ సవిత ఆర్సపల్లి, సింగర్ గణేష్, సింగర్ నాగవిష్ణు, ప్రవీణ్ కాయితోజు సిరిసిల్ల, నర్సయ్య ఇందర్వాయ్, తబల యోగేష్, ఆర్టీ సీనన్న, బింగి నవీన్, ప్యాడ్ రామన్న, ఐటీ అశోక్ అయ్యప్ప, శ్రావణ్ వెల్మల్, రైటర్ సింగర్ గోపాల్, ఎంజడ్బి పక్కకే ఉన్నాడు, రవినాయక్, ప్యాడ్ సాయిబాబా, కీబోర్డ్ సద్గురు, సింగర్ అంజలి, మారపల్లి మనోహర్, ఇందాక వెళ్ళేటి వచ్చిన గాదే సింగర్ గీత కరీంనగర్, గాదే శ్రీరాములు సింగర్, దర్పల్లి సాయి, పీడిఎస్యు అనిలు ఆర్మూర్, పస్క నర్సన్న పీడిఎస్యు, సింగర్ సిద్ధు కడెం ఖానాపూర్, డప్పు సంతోష్, సింగర్ రషీద్, నారాయణ రిటైర్డ్ ఎంప్లాయ్, లక్క ప్రసాద్ రిటైర్డ్ ఎంప్లాయ్, డప్పు స్వామి కామారెడ్డి, దయా రాధాకృష్ణన్ రిటైర్డ్ ఎంప్లాయ్, సింగర్ పోషన్న బ్రాహ్మణపల్లి, డప్పు మహేష్ మెండోరా, అరుణోదయ దాసన్న, సిపిఐ సుధాకర్, బంటు నర్సయ్య, సిపిఎం పెద్ది వెంకటరాములు, విజయమాల, చంద్రకళ, నర్సారెడ్డి, శిల్పలింగం, ఎస్ సత్యం, అంబెం సాయిలు, అంబెం సాయిలు వచ్చింది, నాగరాజ్ శర్మ, ఆర్టీసీ మల్లన్న, జ్యోతి సింగర్, సౌరభ్ అధ్యక్షులు, పోతన్న గుండారం, సత్యం, అర్సపల్లి లింగం, ఆర్టీసీ మల్లన్న, జ్యోతి. ఓకే, ధన్యవాదాలు. సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళు 200 కొట్టండి, 300 కొట్టండి, 500 కొట్టండి, 1000 రూపాయలు కొట్టండి. ప్రతి ఒక్కరికి పాదాన దండాలు పెడుతూ నిజంగా నమస్కరిస్తున్నా. మీ హృదయానికి ఈ హృదయం ఇట్లనే ఉండాలా. ఈ హృదయం ఇంతటితో సభ యొక్క హాల్, ఈ హాలుకు ఆష్ట గంగాధర్ గారు చెప్పని కొట్టాల, దీనికి ఏం కాదు. సభ యొక్క హాల్ ఆష్ట గంగాధర్ గారు, ఫ్లెక్సీలు సాయి లవోలా, రాజేందర్, క్రాంతి కుమార్, లక్క. మరి అదేవిధంగా సౌండ్ ప్యాడు రాజు, అరుణ్ గుప్పన్పల్లి సౌండ్. ఇప్పుడు మాకు తెలుసు సౌండ్ తెలుసుకోవాలని కానీ 6,000, 7,000 ఎప్పుడు చూసినా నవ్వు ముఖము నీదన్నా, ఎప్పుడు చూసినా నవ్వు ముఖము నీదన్నా, జానపద పాటకి అటు ఎర్ర జెండ పాటకి, జానపద పాటకి అది ఎర్ర జెండ పాటకి, ఆర్కెస్ట్రా గ్రూప్కి డివోషనల్ వాళ్ళకి, ఆర్కెస్ట్రా గ్రూప్కి
తెలుపుతున్నావు నీకు నివాళులు మా కన్నీళ్ళతో తెలుపుతున్నావు నీకు నివాళులు మా కన్నీళ్ళతో తెలుపుతున్నావు నీకు భార్య గారికి అందిస్తాము. ఇప్పుడు చెక్కు రూపంలో ఈ సహాయాన్ని అందించవలసిందిగా కోరుతూ ఈరోజు కీబోర్డ్ అంజన్న వ్యాధిలో అతని మరణం సందర్భంగా సంతాప సభ జరిగింది. ఈ సభకు సకల కళాకారులు నిజామాబాద్లో ఉన్న కళాకారులు అందరూ భజన కళాకారులు అయితేనే, ఆర్కెస్ట్రా అయితేనే, అనేక కళాకారులందరూ కలిసి ఈ అంజన్న యాదిలో సభను నిర్వహించుకున్నారు. ఈ సభ సందర్భంగా అనేక మంది కళాకారులు కూడా పాల్గొని ఈ సభని సంతాప సభని విజయవంతం చేశారు. అయితే ఒక కళాకారుడు మరణిస్తే ఆ కళాకారుడికి ప్రభుత్వం ఎలాంటి సహాయం లేదు, అతనికి కనీసం ఈ ప్రభుత్వం ఆదుకునే స్థితిలో లేదు. అయితే కళాకారులందరూ కలిసి ఒక కళాకారుని కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కళాకారులందరూ కలిసి తనకు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఇందులో తన భాగం పంచి ఆ కుటుంబానికి కొంత నిధిని ఇస్తామని చెప్పేసి వారందరూ కూడా సహకరించేసి ఆ కుటుంబానికి చేయూతనిస్తామని చెప్పేసి ఈ సభలో అందరి ముఖాముఖిన ఎవరైతే ఎంత ఇచ్చినా పర్వాలేదు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కళాకారులు ముందుకు రావడం గొప్పతనం. ఇది నిజామాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది రాష్ట్రమంతటా దేశమంతటా కూడా కళాకారులని ఆదుకోవాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సంతాప సభ జరిగింది. ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతూ మేము ఈ సభని నిర్వహించిన నిర్వాహకులకు, వచ్చిన ప్రేక్షకులకు, కళాభిమానులకు అందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతున్నాం.